బీఆర్ఎస్ పార్టీలకు గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పార్టీ మారినోళ్ళు. అంటే అంతకుముందు మొన్న జరిగిన ఎన్నికలలో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచిరు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లకు రాగానే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోయిరు. కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు కానీ వాళ్ళ మీద ఒకవేళ అనర్హత పడుతుందేమో అని, లేదు మేమేం కాంగ్రెస్ పార్టీలకు పోలే, మేము బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాము అని చెప్తారు. మనకి ఎప్పుడు కాదు, జనంకి ఎప్పుడు కాదు, వాళ్ళు కోర్టుకు కూడా అట్లనే అఫిడవిట్లలో కూడా గట్లనే చెప్పిరు, మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాము అని. సరే, మరి టీఆర్ఎస్ పార్టీలనే ఉంటే టీఆర్ఎస్ పార్టీ మొన్న 25 ఏళ్ల రజతోత్సవ సభ చేసింది కదా, మరి దానికి ఎందుకు పోలేదు అనేది వాళ్ళే చెప్పాలి, ఆ ఎమ్మెల్యేలే సమాధానం చెప్పాలి ఎందుకు పోలేదు అని. ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందట అంటే, సామెత ఉంటుంది కదా, ముందు నువ్వు వెనుక గొయ్యి అన్న లెక్క. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయేమో అనే భయం ఒక దిక్కు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని ఏమి విడిచిపెడతలేదు. హైకోర్టుకు పోయిరు, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోయిరు. సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా తేల్చుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి అనేది బీఆర్ఎస్ పదే చెప్తుంది. ఎందుకంటే ఇంకా 3-3.5 ఏండ్లు ఉన్నాయి. 3-3.5 ఏండ్ల పాటు ఇది డ్రాగ్ అయ్యే అవకాశం లేదు, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకి ఒక దిక్కేమో ఉప ఎన్నికలు వస్తాయేమో అనే భయం, ఇంకొక దిక్కేమో వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వేరు కదా, కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే ఆ పార్టీ లీడర్లు, లేకపోతే వీళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళతోనే ఇబ్బంది అవుతుందట వీళ్ళకి. ఎందుకంటే మనం 2-3 రోజుల కిందట చూసినాం మహబూబ్ నగర్లో ఏం జరిగింది ఏంది అనేది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇష్యూ నేను కొత్తగా చెప్పేది లేదు, అందరూ చూసుంటారు. ఇప్పుడు కార్ల ఎంపీ ఈయనే, తర్వాత మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే ఈయనే, అక్కడున్న మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఏం జరిగింది, ఎట్లా కొట్టుకున్నారు కార్ల అనేది బయటకు వచ్చింది. లేట్గానైనా సరే బయటకు వచ్చింది. జరిగి చాలా రోజులు అవుతుందట కానీ మొన్న బయటకు వచ్చింది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేని నువ్వెందుకు ఎంకరేజ్ చేస్తున్నావని ఎంపీ ముందే వీళ్ళు కొట్టుకున్నారు అనేది మనందరం చూసినాం. ఇప్పుడు ఆయనేమో అసలు నేను పార్టీనే మారలే అంటాడు. ఆయనే అసలు పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చిండు, నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు, గట్లెట్లా వాడుకుంటారు, అసలు నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఫ్లెక్సీలలో నా ఫోటో వాడుకుంటారు, వాడుకోవద్దని చెప్పుర్రి అని ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీతోని కలిసి ఎందుకు ట్రావెల్ చేస్తుండు, వాళ్ళ మంత్రితోని కలిసి ఎందుకు కారులో ఉన్నాడు ఆయనే చెప్పాలి ఇక. ఎందుకంటే ఆయనే చెప్పిండు, ఆయన కంప్లైంట్ ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు నా ఫోటో వాడుకుంటారు అని. అక్కడున్న లోకల్ లీడర్లు ఉంటారు కదా, అక్కడున్న కాంగ్రెస్ పార్టీలు, అంతకుముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, వాళ్ళకు ఈయనకు పడతలేదు. ఇంకో దిక్కు కడియం శ్రీహరి పార్టీ మారిండు, ఆయనకు అక్కడున్న కుద్దు కాంగ్రెస్ వాళ్ళకు పడతలేదట. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన పటాన్చేరు ఎమ్మెల్యేని చూసినాం, కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆయన ఇంటి మీదకి పోయి దాడి చేసి వచ్చిర్రు. వాళ్ళకు మధ్యలో కాంగ్రెస్ వాళ్ళకి ఈయనకి ఎట్లా లొల్లి జరుగుతుంది అనేది కూడా చూస్తున్నాం. మేము ఎవరి మీద అయితే ఎన్ని రోజులు కొట్లాడినామో, ఏం చేసినామో, మళ్ళీ గైనని పార్టీలకు పట్టుకొచ్చిర్రు అని అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి ఒప్పుకుంటలేరు, రావద్దు చెయ్యొద్దు అని. దానం నాగేందర్ది అయితే ఏంది అంటే, హైడ్రా జరిగినన్ని రోజులు చూసినాం కదా మనం. హైడ్రా జరిగినప్పుడు ఇక్కడ ఖైరతాబాద్లో ఆయన నియోజకవర్గంలో ఉన్న ఓ దగ్గర హైడ్రా బిల్డింగ్లు కూలుస్తూ ఉంటే పోయి అసలు అట్లెట్లా కూలుస్తారు, కూలవద్దు, కూల్చకుండా ఆపూర్రి అని ఆ బుల్డోజర్ దగ్గరికి పోయి నిలబడ్డాడు. చూసినాం. ఆయన అధికార పార్టీలో ఉంటే కనుక నా మాట, నేను చెప్పే మాట వినరా అసలు మీరు అనేది ఆయన ఆడ మాట్లాడిండు, చూసినాం. దాని తర్వాత కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వంలోనే ఉన్న ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలకు పోయినా కూడా అక్కడ ఆయనకి చక్కగా విలువిస్తలేరు అనేది ఆయన చాలా రోజుల నుంచి ఆయన మాటలలో చెప్పుకుంటూనే ఉన్నాడు. ఇది ఒక్కటే కాదు, మనం ఈడ చూసినాం కేబీఆర్ పార్క్ దగ్గర ఫ్లెక్సీలు వేసింది, దాంట్లో ఉప ఎన్నికలు వస్తాయి, ఇక సుప్రీంకోర్టులో కేసు ఉంది అనగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒకరు ఫ్లెక్సీలు చూసిరు కదా, ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే నాకు టికెట్ ఇయ్యిర్రి అని ఇంకొక ఆయన, అదే కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్లో ఉన్న ఆయనే, నాకు టికెట్ ఇయ్యిర్రి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే గనక అని ఫ్లెక్సీ వేసుకున్నాడు ఆయన. దానం నాగేందర్ ఫోటో లేకుండా దాంట్లో సీఎం దగ్గర నుంచి వాళ్ళ గల్లీలో ఉన్న చాలా మంది లీడర్ల దగ్గర రాక అందరి ఫోటోలు వేసి నాకు టికెట్ ఇయ్యిర్రి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అనేది ఆయన ఫ్లెక్సీ వేసుకున్నాడు ఏకంగా. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక ఆయనకు టికెట్ ఇస్తారా లేదా, అదే దానం నాగేందర్కి టికెట్ ఇస్తారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఆ టికెట్ కోసం మస్తు మంది పోటీ పడుతున్నారు వాళ్ళ పార్టీల్ని. ఈయనది ఒక్కటే అని కాదు, చాలా నియోజకవర్గాలలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వస్తే ఏంది పరిస్థితి అనేది అర్థమైతలేదట వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న సర్వేలనే ఈ 10లలో ఉప ఎన్నికలు జరిగితే 2-3 తప్ప ఎక్కువ మనకి రావు అనేది జనం మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు చేయించుకున్న ఇంటర్నల్ సర్వేలలో కూడా బయటపడ్డది. ఎందుకంటే జనాలు రుణమాఫీ ఇస్తామంటారు, ఇవ్వకపోతే ఇప్పుడు 10 పథకాలు చెప్పి 10లలో ఒక్కటి ఇవ్వకపోతే నడుస్తుంది, కానీ
10 పథకాలు చెప్పి 10ట్లో ఒక్కటిచ్చి మిగతా 9 ఇయ్యలే ఇల్లు. అట్లా నడుస్తుందా? జనాలు చూస్తలేరా? చూస్తారు కదా జనాలు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే కనుక జనాలు అదంతా చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే జనాలకి ఉన్నటువంటి అవకాశం ఎన్నికలు వచ్చినప్పుడు చూపిస్తారు. వాళ్ళకి చెయ్యండి ప్రతిదీ మర్చిపోతారని నీకు లేదు. ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు చూపిస్తారు. అట్లా రైతు బంధు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు గిట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు ఉన్నాయంటే అన్ని పథకాలు. మహిళలకు ఇస్తామన్నాయి, 2500 ఇస్తాము అన్నారు, స్కూటీలు ఇస్తాము అన్నారు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము అన్నారు. ఇవన్నీ వస్తున్నాయా లేదా జనం చూస్తున్నారు. చూసి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక ఉప ఎన్నికలలో ఎవరికి ఓట్లు వేస్తారు, మనకు ఓట్లు పడవు, ఇన్ని ఇస్తామని చెప్పినాము కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు, ఏం ఇయ్యలేదు, జనం మనకు మళ్ళీ ఎట్లా ఓట్లు వేస్తారు అనేది వీళ్ళందరికీ తెలుసు. ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. ఇంకో దిక్కు పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు పార్టీ దాన్ని తప్పించుకునుడు కోసం వీళ్ళనే ఒకవేళ క్యాండిడేట్లుగా పెడితే కనుక రావు అని వాళ్ళని క్యాండిడేట్లుగా మారవాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా వేరేటోళ్ళకి ఇద్దాము, సర్వేలో వీళ్ళకు కరెక్ట్గా లేదని వస్తుంది, గెలుస్తలేము అని వస్తుంది కాబట్టి వేరేటోళ్ళకి ఇవ్వాలి అనేది కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికోసం చాలామంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మనం ఖైరతాబాద్లో చూసినాం, ఒక ఆయనే బహిరంగంగానే ఫ్లెక్సీలు వేసుకున్నాడు. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఒకరైతే బయటికి రానోళ్ళు ఎంతమంది ఉండుంటారు. బయటికి రానోళ్ళు చాలామంది వాళ్ళంతట వాళ్ళు మాట్లాడుకునేది చేసుకునేది మాకు టికెట్ ఇయ్యి అని అడగటోళ్ళు ఉంటారు ఖచ్చితంగా పార్టీలో. అట్లా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముప్పు, జనాల నుంచి ఇంకొక ముప్పు. ఇప్పుడు ముందుకు పోతే ఒక లెక్క, వెనుకకు పోతే ఇంకొక లెక్క తయారైందట వీళ్ళ పరిస్థితి. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. అంతకుముందు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉన్నాం మేము, కానీ ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయటికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఒక తలకాయ నొప్పి. కోట్ల వీళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుంది. కోట్లనేమో అఫిడవిట్లు వేసిర్రు, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలం కాదు అని. ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిర్రు. అసలు వాళ్ళు ఫ్లెక్సీలలో వాడుకోవద్దు, ఎట్లా వాడుకుంటుర్రు అని కంప్లైంట్లు ఇచ్చిర్రు. ఇట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళమని ఒప్పుకోలేరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు అనేది జనం చూసిర్రు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండువాలు కప్పుకున్నారు కొంతమంది. ఏమేం చేసిర్రు, ఎట్లెట్లా పార్టీల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనేది అందరూ చూసిర్రు. సరే, కండువాలు కప్పుకొని వచ్చిన తర్వాత కూడా ఇవి కాంగ్రెస్ పార్టీ కండువాలు కావు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం వీడియోలు. కండువాలు కప్పుకున్నది చూసినాం మనం, కండువాలు కప్పుకున్న తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని మాట్లాడినది చూసినాం. అంతా చూస్తున్నాం, అంతా చూస్తుంది తెలంగాణ సమాజం. చాలా చైతన్యవంతమైన సమాజం తెలంగాణ సమాజం, అన్నీ చూస్తుంది. సో ఇవన్నీ చూడడంతో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి అసలు ఏం చేయాలనో అర్థమైతలేదట. అక్కడనే ఉంటేనేమో ఓదికు కాంగ్రెస్ వాళ్ళు లోన్ చేసుకుంటలేరు, కాంగ్రెస్ వాళ్ళు రోజొకళ్ళు పెడతారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తేనేమో గెలిచే పరిస్థితి లేదు. అటు ఇటు కాకుండా తయారైంది ఇప్పుడు పరిస్థితి. ఏంది, ఏం చేయాలి, అసలు ఏదో అవుతుంది, ఏమో చేస్తారు, ప్రభుత్వం ఏమో చేస్తుంది అనుకొని నమ్మి కాంగ్రెస్ పార్టీలకు పోతే అటు ఇటు కాకుండా పోయినాం. ఇప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎన్నికలు వస్తేనేమో జనం ఓట్లేసేటట్టు లేరు, ఎన్నికలు రాకుండానే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో పనులు అయ్యేటట్టు లేవు. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మమ్మల్ని వద్దనుకుంటున్నారు. సంజయ్ది, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అక్కడున్న జీవన్ రెడ్డి సంజయ్కి రోజు ఎట్లా గొడవలు అవుతున్నాయో చూసినాం మనం. ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలకి, ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకి 10 మందికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తలేరు, ఎవ్వరు మద్దతు ఇస్తలేరు. ఎందుకంటే ఆయన మీద గెలిచిన వాళ్ళు కదా వీళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిర్రు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వీళ్ళకి మా నాయకుడిని కాదని మేము ఎందుకు సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు వాళ్ళు. అక్కడున్న కాంగ్రెస్ క్యాడర్ కూడా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకుంటలేరట. ఒకవేళ రేపు పొద్దున ఉప ఎన్నికలు వస్తే పనిచేయాల్సింది వాళ్ళే. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ పనిచేసింది. ఇప్పుడు పనిచేయాల్సింది ఏంటి వరకు కాంగ్రెస్ క్యాడర్ పనిచేయాలి. కానీ వాళ్ళు ఎవరు పనిచేయమంటున్నారు? ఎందుకంటే అసలు మేము ఎందుకు పనిచేస్తాం? నిన్న మొన్న రాక నువ్వు ఓడిపోవాలని కదా మేము మా నియోజకవర్గంలో పనిచేసింది, ఇలా నీకోసం మేము ఎందుకు పనిచేస్తాము అనేది ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారట. క్యాడర్ ఓపెన్గానే మాట్లాడుతున్నారు. మాట్లాడుతోని అసలు అటు కాకుండా ఇటు కాకుండా అయింది మా పరిస్థితి, ఏదో అనుకొని వస్తే ఇంకేదో అయింది, అటు ఇటు కాకుండా పోయినాం మేము, అసలు ఏంది మా పరిస్థితి ఏంది అని 10 మంది ఎమ్మెల్యేలు రోజు తలకాయలు పట్టుకుంటారట. నియోజకవర్గంలోకి పోతే ఒక సమస్య ఉంది, పోకపోతే ఇంకొక సమస్య ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఒక సమస్య ఉంది, ఎన్నికలు వస్తే ఒక సమస్య ఉంది, ఎన్నికలు రాకపోతే ఇంకొక సమస్య ఉంది. కార్యకర్తలు ఎవరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. అసలు ఏం చేయాలి, ఏంది, ఎట్లా దిక్కు దోస్తలేదు మాకు, మా పరిస్థితి ఏంది,
అనేది ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారట. ఎక్కడ కలిసినా కూడా ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏమన్నా కలిసిర్రు అనుకో గిదే మాట్లాడుకుంటున్నారట. అసలు ఏంది మన పరిస్థితి గిట్ల తయారైంది, ఏమో చేస్తుంది ప్రభుత్వం అధికారంలో ఉంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేరితే మనం పనులు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా చేసుకోవచ్చు అంటే ఆ పనులు జరుగుడు ఇడిచిపెట్టు, లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు, అసలు ఏంది ఏం చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కలిసినా కూడా గిదే మాట మాట్లాడుకుంటున్నారట.